బీజేపీకి ఇవాళ నరేంద్ర మోడీ ఒక నాయకుడు మాత్రమే కాదు, ఇది క్రౌడ్ పుల్లర్, ఇది ఓట్ గ్యాదరర్. ఇవాళ బీజేపీకి వచ్చే 100 ఓట్లలో కనీసం ఒక 50 ఓట్లు, కొన్ని స్టేట్లు అయితే మోర్ దెన్ 50 ఓట్లు నరేంద్ర మోడీని చూసి ఓట్లు వస్తున్నాయి. అలాంటి టైంలో కెన్ బీజేపీ గివ్ అవే మోడీ లీడర్షిప్? అందులో మోడీ స్వభావం అందరికీ తెలుసు. బీజేపీలో అందరూ చెప్తారు మోడీ అంత సులభంగా పదవి వదులుకునే టైప్ కాదని. గుజరాత్లో ఆయన కేశుభాయ్ పటేల్ని పక్కకు పెట్టి పవర్లోకి వచ్చిన తీరు కానీ, జాతీయ స్థాయిలో అద్వానీని పక్కకు పెట్టిన తీరు అందరికీ తెలుసు కదా. అద్వానీ లేకుండా ఇలా బీజేపీ స్థాయిలో లేదు. అంత సులభంగా మోడీ పక్కకు పోతాడా? ఎందుకంటే మోడీ ఈ 10 ఏళ్లలో నిర్మించిన విధానం మనం చూస్తే పార్టీని పార్లమెంట్లో కూడా మోడీ 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 అనే పరిస్థితి ఉంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది, ఒకవేళ మోడీ ఆర్ఎస్ఎస్ చెప్పింది కదానో లేదా ఆర్ఎస్ఎస్ ఫోర్స్ వల్లనో ఆయన నిజంగానే రిటైర్ అవుతారు అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో కూడా ఏకాభిప్రాయం అంత సులభం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక టవరింగ్ లీడర్ ఉన్న తర్వాత ఆ టవరింగ్ లీడరు ఏ కారణం రీత్యా పక్కకు జరిగినా ఏకాభిప్రాయం రావడం చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో మీకు అదే జరుగుతుంది. మీకు బీజేపీలో కూడా ఇప్పుడు మోడీ పవర్ఫుల్ యాక్టివ్గా ఉన్నప్పుడు, పార్టీని బ్రహ్మాండంగా ఊపులో తీసుకెళ్తున్నప్పుడు, ఆయన తర్వాత ఎవరు అనే దాంట్లో ఏకాభిప్రాయం లేనప్పుడు ఇక మోడీని మార్చుకొని ఏం చేస్తారు నాకు అర్థం కాని విషయం. అందువల్ల అంత సులభంగా మోడీ మారుతారని నేను అనుకోను.